కర్ణుడిని అడిగారు, ఏమిటి ఎంత చేసినా నువ్వు అర్జునుడిని ఎందుకు చంపలేకపోతున్నావు, శక్తి లేకపోతే చంపలేవా అంటే అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, జాతస్య ధనుషో దివ్య. అర్జునుడి సంగతి మీకేం తెలుసు దుర్యోధన, ఇంతవరకు నీకు ఇష్టం లేని మాట కాబట్టి నేను ఎప్పుడు చెప్పాల, కానీ ఒప్పుకుంటున్నాను. ఈవేళ సేనాధిపతిగా ఉండి ఒకరోజు యుద్ధం చేశా, సేనాధిపతిగా లేకుండా 6 రోజులు యుద్ధం చేశా, కానీ సాధ్యమయ్యేది కాదయ్యా, నీకు అర్థం కావట్లా. అర్జునుడి విల్లు గురించి నీకు తెలుసా, అది అగ్నిదేవుడు ఇచ్చిన విల్లు, అది మాది మామూలుగా వడ్రంగవాయన దగ్గర చేయించుకున్న విల్లు, ఇది తేడాలు ఉండవా, ఏమిటి అలా మాట్లాడతావు. పైగా వింటి నారి జాతస్య ధనుషో దివ్య, ఆ వింటి నారి సంగతి ఏమిటో తెలిసి మనం తెగొట్టామనుకో దానంతట అదే అతుక్కుంటుంది. నీ వింటి నారి నా వింటి నారి తెగింది అనుకో, ఇంట్లోంచి ఇంటి నారి వచ్చి వింటి నారిని బిగించాలి ఇక్కడ, అంతవరకు ఇది బిగిసిపోతుంది. ఇది ఏం చేస్తాం, ఈ గ్రహస్థితులు నీకు అర్థం కావచ్చు. ఎంతసేపు పోరాడంటూ పోరాడితే పోతామయ్యా. ఆ వింటి నారి అద్భుతం, ఆ విల్లు అద్భుతం. అంతేకాదు అక్షయ్యే మహేషుది, అర్జునుడికి 2 అమ్ముల పొదులు ఉంటాయి, అందుకే ఆయన కవ్వడి అంటారు. ఎడమ చేత్తో కూడా బాణాలు వేయగలడు కాబట్టి ఆయన సవ్యసాచి. రామచంద్రమూర్తికి కూడా పట్టని యోగం అర్జునుడికి పట్టింది, అందుకని ఆయన కవ్వడి అయ్య అక్షయ్యే మహేషుతి. ఆ బాణాలు అందులో అయిపోతూ ఉంటే ఎవరు నింపక్కర్లేదు, మా బాణాలు మళ్ళీ పక్కవాళ్ళు వచ్చి నింపాలి. ప్రతి రథంలో 10,000 బాణాలు, ఒక 5,000 గదలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అదే రథము అనగానే ఏదో చిన్న మున్సిపాలిటీ కుక్కల బండి అనుకోకండి. ఈ గుడి ఆవరణ మొత్తం ఎంత ఉందో ఒక రథం అంత ఉంటుంది ఖచ్చితంగా. మహాబలిపురంలో పాండవుల రథాలు ఉంటాయి, అంతకు 10 రెట్లు ఉంటుంది నిజంగా, అదే పెద్ద రథం, అంతకు 10 రెట్లు ఉంటుంది రథం అంతే. అందులో అన్ని రకాల వాళ్ళు వైద్యులు ఉంటారు.